అలాగే యాక్చువల్గా ఇవన్నీ కూడా సెల్ఫ్ మీరు సెట్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ కలర్, తర్వాత ఐకాన్ సైజ్ ఉంది కదా, ఈ సైజ్ ఎంత ఉండాలి, డిఫాల్ట్ సైజ్. ఆ డిఫాల్ట్ సైజ్ కాకుండా మీరు ఏమైనా సైజ్ మార్చుకోదలుచుకుంటే ఈ సైజుని ఇక్కడ డిఫైన్ చేయొచ్చు, ఐకాన్స్ ఎంత ఉండాలి అని చెప్పేసి. తర్వాత ఆ ఫాంట్ ఎలా ఉండాలి, ఐకాన్ మీద ఉన్న ఐకాన్ కింద నేమ్ ఉంటుంది కదా, ఆ ఫాంట్ ఎలా ఉండాలి, ఇది మీరు డిఫైన్ చేయొచ్చు. తర్వాత ఐకాన్ స్పేసింగ్ వర్టికల్ అంటే ఒక ఐకాన్కి దూరం ఎంత ఉండాలా, సైజ్ని ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఎనివే మీరు డిఫాల్ట్ సెట్టింగ్ ఏదైతే ఉన్నాయో వాటినే ఉంచేయచ్చు. ఇక్కడ వీటిని మార్చాల్సినంత అవసరం యాక్చువల్గా ఉండదు. అపియరెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్లో ఇవన్నీ మార్చేంత అవసరం ఉండదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఏదైనా ప్రయోగాలు చేసి అన్నీ మెసప్ అయిపోయి అంటే గందరగోళం తయారైపోయి ఉన్నప్పుడు రెస్టోర్ చేయాలంటే సింపుల్. థీమ్స్లోకి వచ్చేసి మాడిఫైడ్, మీరు ఎక్కడ ఏది మాడిఫై చేసినా థీమ్ అంతా మారిపోతుంది. సో సింపుల్గా విండోస్ ఎక్స్పీ తీసుకోండి, అంతే, మొత్తం సెట్ అయిపోతాయి. విండోస్ ఎక్స్పీ సెట్టింగ్ అనగానే ఫాంట్ ఏమి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి, అంత ప్రీ డిఫైన్డ్. ఫాంట్ ఏమి ఉండాలి, అట్లాగే ఈ డిస్ప్లే ప్రాపర్టీస్లో ఇవి ఎలా ఉండాలి, టైటిల్స్ ఏ కలర్ ఉండాలి, అన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ అయి ఉంటుంది ఎక్స్పీలో. సో అది సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు పెట్టిన సెట్టింగ్స్ అన్నీ కూడా డిఫాల్ట్ స్టేజ్కి వచ్చేస్తాయి. ఓకే, నా అపియరెన్స్ చూసారు. దెన్ సెట్టింగ్స్. సెట్టింగ్స్లో ఎనీథింగ్ ఎల్స్? యా, నో. ఓకే, సెట్టింగ్స్. ఇక్కడ మీ మానిటర్ సపోర్ట్ చేసేటువంటి రెజల్యూషన్ సెట్ చేసుకోవచ్చు. అలాగే మీ వీడియో కార్డ్ మీరు ఎక్స్టర్నల్ వీడియో కార్డ్ ఏమన్నా ఉన్నట్లయితే ఆ యూజర్ మాన్యువల్ ఒకసారి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్ ఎక్స్పీ అండ్ మీరు మీ సిస్టమ్కి ఉన్నటువంటి మానిటర్ ఎల్సిడి అయినా సిఆర్టీ అయినా ఆ మానిటర్ రెజల్యూషన్, ఇప్పుడు నా మానిటర్ ఉందంటే మినిమం 800x600 అండ్ మ్యాక్సిమం 1024x768 పిక్సెల్స్ సపోర్ట్ చేస్తుంది నా మానిటర్. సో అంతవరకు నేను సెలెక్ట్ చేసుకొని మానిటర్ రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోగలుగుతాను. ఆ తర్వాత కలర్ డిస్ప్లే. ఈ బిట్ రేట్ అంటే మీకున్న వీడియో కార్డ్ క్యాపబిలిటీని బట్టి హౌ మెనీ కలర్స్ కెన్ ఎక్స్పీ జనరేట్. 32 బిట్ ఇస్ మోస్ట్ అంటే ఎక్కువ కలర్స్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ అడ్వాన్స్ ట్యాబ్లోకి వెళ్ళినట్టయితే మీ వీడియో కార్డు యొక్క ప్రాపర్టీస్, ప్లగ్ అండ్ ప్లే మానిటర్ అండ్ ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. ఇది అడ్వాన్స్డ్, మీకు ఇంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ కలర్ మేనేజ్మెంట్, అడాప్టర్, మానిటర్. ఓకే, ఈ సెట్టింగ్స్ అన్నీ అంతగా మీకు దీన్ని మాడిఫై చేయాల్సిన అవసరం లేదు, అన్లెస్ మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అయితే తప్ప. అయినా మీరు కొత్తగా గ్రాఫిక్ కార్డు దాంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఆ గ్రాఫిక్ కార్డుతో పాటు వచ్చే మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ని చదివి అకార్డింగ్ టు ది మాన్యువల్ మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తమే చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ కనిపించే రెజల్యూషన్ ఎంత ఉండాలి అని చెప్పేసి. ఇక్కడ రెజల్యూషన్ తగ్గించాలనుకోండి, ఇక్కడ ఐకాన్స్ ఇక్కడ కనిపిస్తుంది, డిస్ప్లే కనిపిస్తుంది, ఐకాన్స్ పెద్దగా మారిపోతాయి. రెజల్యూషన్ పెంచాలనుకోండి, ఐకాన్స్ చిన్నగా మారిపోతాయి. అసలు రెజల్యూషన్ అంటే ఏంటి? ఒక బ్రిఫ్ దీని గురించి. రెజల్యూషన్ అనేది ఎక్కువగా ఫోటోషాప్ లేదా ఎనీ ఇమేజ్ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ చెప్పేది ఈ వాట్ ఈస్ పిక్సెల్ అంటే ఏంటి, పిక్సెల్స్ ఎలా జనరేట్ అవుతాయి, అలాగే పిక్సెల్స్ ఏంటి, రెజల్యూషన్ ఏంటి, లేదా డిపిఐ, డాట్స్ పర్ ఇంచ్, ఇవన్నీ కవర్ అవుతాయి. ఎనివే దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఈ మానిటర్ ఇక్కడ నుంచి అడ్డంగా కానీ నిలువుగా కానీ మనకి డిస్ప్లే చేసే ఇమేజ్ అయినా కానీ కొన్ని డాట్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని డాట్స్ పర్ ఇంచ్ అంటారు. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ దీని రెజల్యూషన్ అంతా. మొట్టమొదటిగా ఒక ఇమేజ్ దగ్గరికి వెళ్దాం. ఏదో ఒక ఇమేజ్ని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, డైమెన్షన్స్, సైజు, డేటు అండ్ ఇమేజ్ యొక్క డైమెన్షన్స్.
1080 ఇంటూ సో ఇది పిక్సెల్ రెజల్యూషన్ ఇమేజ్లో ఉంది. తర్వాత ఇమేజ్ చూడండి, ఓన్లీ 290 ఇంటూ 320. దీంట్లో ఎన్ని ఉన్నాయంటే 290 ఇంటూ 320 పిక్సెల్స్ పర్ ఇంచ్. ఒక ఇంచులో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్లో ఈ ఇమేజ్ యొక్క ఇక్కడ పెట్టినటువంటి బాబా గారు పెట్టినటువంటి ఇమేజ్ రెజల్యూషన్ ఈ మానిటర్ రెజల్యూషన్కి ఎగ్జాక్ట్గా సరిపోయింది అనుకోండి. సెట్టింగ్స్లో 1024/768 ఇదే రెజల్యూషన్ ఇమేజ్కి ఉందనుకోండి, మీరు సెట్ చేయగానే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది దీనికి. ఈ మానిటర్ రెజల్యూషన్ కంటే ఇమేజ్ రెజల్యూషన్ ఎక్కువగా ఉందనుకోండి, ఈ ఇమేజ్ దీనికంటే పెద్దదిగా మారిపోతుంది. ఈ మానిటర్ రెజల్యూషన్ కంటే తక్కువ రెజల్యూషన్ అనుకోండి ఇమేజ్కి, అంటే ఈ మానిటర్ మీద చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అప్పుడు మనం స్ట్రెచ్ చేయాలి దాన్ని. ఓకే, సో ఒక ఇమేజ్లో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి దాని క్లారిటీ ఆధారపడి ఉంటుంది. ఆ పిక్సెల్స్ ఎంత దాని రెజల్యూషన్ ఉన్నది అనే దాన్ని బట్టి ఈ స్క్రీన్ మీద ఆ ఇమేజ్ యొక్క పొజిషన్ కూడా ఆధారపడుతుంది. ఎనీవే, ఇంతకంటే ఎక్కువగా ఆలోచించొద్దు. ఇక్కడ ఈ ఇమేజ్ పెట్టేటప్పుడు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టేటప్పుడు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అంటే రెజల్యూషన్కి, అట్లాగే మానిటర్ రెజల్యూషన్కి, ఇమేజ్ రెజల్యూషన్కి ఉన్న వ్యత్యాసం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అది ట్రబుల్ షూటింగ్లో లేటర్ కోర్సులు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ డెస్క్టాప్ మీద పెట్టేటప్పుడు, బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేటప్పుడు వచ్చే ఇబ్బందుల్ని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఇది కూడా మీకు అర్థమవుతుంది. లేటర్ లెసన్స్లో సెట్టింగ్స్లో వాట్ ఈస్ రెజల్యూషన్ అంటే ఏంటి, అలాగే కలర్ డెప్త్ ఏంటి, ఇవన్నీ కూడా ట్రబుల్ షూటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు వాట్ ఈస్ రెజల్యూషన్ అంటే కూడా అర్థమవుతుంది. ఎనివే, ఇక్కడ ఉన్న రెజల్యూషన్ మీకు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కనిపెడితే, ఇక్కడ స్లైడ్ బార్ ఇలాగే కనిపించదు. మీ మానిటర్ సపోర్ట్ చేసే రెజల్యూషన్ అండ్ ఒకవేళ ఎనీ వీడియో కార్డు మీరు కనుక ఎక్స్టర్నల్ వీడియో కార్డు కనుక అడాప్ట్ చేసుకున్నట్లయితే సిస్టమ్కి, అప్పుడు వచ్చే సెట్టింగ్స్ వేరు. అంటే కొంతమంది వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ, మల్టీమీడియా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ ప్రత్యేకంగా వీడియో కార్డును వాడతారు. సో మోర్ క్లారిటీ కోసం, ఎక్కువ రెజల్యూషన్ ఉన్నటువంటి మూవీస్ని క్రియేట్ చేయడానికి వీడియో కార్డును వాడతారు. లేదంటే బై డిఫాల్ట్ మీకు ఇంటెల్తో పాటు వచ్చే మదర్ బోర్డ్లో ఉండే దీంట్లో పాటు వచ్చేది కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మానిటర్ రెజల్యూషన్ కూడా ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఈ స్లైడ్ బార్ కూడా ఇంకొంచెం పొడవు రావచ్చు. అంటే ఎక్కువ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది అనుకోండి మీ మానిటర్ అండ్ వీడియో కార్డ్, ఇంకా పెంచుకోవచ్చు. ఎనివే, ఇప్పుడు నేను మ్యాక్సిమం సపోర్ట్ చేసే తక్కువ ఉన్నటువంటి రెజల్యూషన్ సెట్ చేసి ఓకే అన్నాను. ఇప్పుడు కనిపించేటువంటి ఐకాన్స్ అన్ని పెద్దగా మారిపోతాయి. సి అప్లై అన్నాను. నౌ సి ఓకే. సి ఇమేజ్ కూడా కొంచెం ముందుకు వచ్చింది, అంటే ఎడ్జెస్ అంతా కట్ అయిపోయి ముందుకు వచ్చింది. ఇవి చూడండి, ఐటమ్స్, ఈ ఐకాన్స్ చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ డిస్ప్లే ప్రాపర్టీస్, టెక్స్ట్ కానీ డిస్ప్లే ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. బికాస్ రెజల్యూషన్ చాలా తగ్గించాను కాబట్టి. అగైన్ రెజల్యూషన్ యాజ్ ఇట్ ఈస్గా మ్యాక్సిమం అవైలబుల్గా ఉన్నటువంటి రెజల్యూషన్ సెట్ చేసి అప్లై లేదా ఓకే అప్లై అన్నాను. ఓకే, దెన్ ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఈ ట్రబుల్ షూటింగ్లో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అప్లై చేసేటప్పుడు వచ్చే ఇబ్బందులను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మరి కాస్త క్లారిటీ వస్తుంది. ఓకే, తర్వాత ఈ అడ్వాన్స్డ్ దీని మాత్రం కదిలించవద్దు, ఎందుకంటే మీకు స్పెసిఫిక్గా వీడియో కార్డు, మీకున్న వీడియో కార్డు టైపు, అట్లాగే కాన్ఫిగరేషన్, ఇవన్నీ మాన్యువల్ ఇవన్నీ మీ దగ్గర ఉంటే తప్ప ఈ డిస్ప్లే యొక్క ప్రాపర్టీస్ని ఏం చేంజ్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసేయండి. ఆటోమేటిక్గా విండోస్ చూసుకుంటుంది, విండోస్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓకే, సో దిస్ ఇస్ డిస్ప్లే ప్రాపర్టీస్. ఈ డిస్ప్లే ప్రాపర్టీని కంట్రోల్ ప్యానల్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాను. ఎనీవే, ఈజియెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుదాం. బట్ అవైలబుల్గా ఉన్నటువంటి అన్నీ కూడా తెలుసుకొని ఈజియెస్ట్ వేలో మనం మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ డిస్ప్లే ప్రాపర్టీస్. ఓకే, ఇవన్నీ కూడా ఈ మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే, ఇవన్నీ మనకు కనిపించే భాగం అంతా మనకు నచ్చిన విధంగా ఎలా చేసుకోవచ్చు అనేది. దీనిలో బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడం ఒకటి, అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇలా పెట్టుకోవడం ఒకటి, అలాగే స్క్రీన్ సేవర్ని ఎలా సెట్ చేసుకోవాలనేది, స్క్రీన్ సేవర్లో మన ఫ్యామిలీ ఇమేజెస్ని ఎలా
స్క్రీన్ సేవర్లోకి వచ్చే విధంగా పెట్టుకోవచ్చు అనేది ఈ రెండు ఎక్కువగా ఉపయోగించాయి. అంతే తప్ప మిగతా అన్నీ కూడా ఎక్కువ ఉపయోగించు, అంత అవసరం కూడా లేదు. యాజ్ ఇట్ ఈస్గా డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంచేయచ్చు. ఆ తర్వాత ఈ స్క్రీన్ రెజల్యూషన్, దీన్ని కూడా మానిటర్ రెజల్యూషన్ బట్టి మానిటర్ వెడల్పు పొడవు, అంటే మానిటర్ ఎంత పెద్దది అనే దాన్ని బట్టి రెజల్యూషన్ మార్చుకోవచ్చు. అంతే తప్ప వేరే సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే దెన్ ఇంతవరకు చెప్పిన వరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.